హలో గైస్, మండే మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా మనకి 2 డేస్ బ్యాక్ జిఎస్టీ 2.4 రిలీజ్ చేశారు. దానివల్ల బెనిఫిట్ పొందే సెక్టార్స్ ఏవైతే కొన్ని సెక్టార్స్కి ఏదైతే జిఎస్టీస్ని రెడ్యూస్ చేశారన్నమాట, ఆ సెక్టార్స్ సంబంధించిన స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. చాలా ఇంపార్టెంట్ వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మండే మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తే, మనం లాస్ట్ వీక్ సండేలో మనం డిస్కస్ చేసాం. మార్కెట్స్ కనుక 24,500 లెవెల్ కనుక అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 24,750 అలాగే 24,900 25,000 లెవెల్స్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేస్తాయని చెప్పుకున్నాం. సేమ్ ఆ విధంగానే మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే. ఆ తర్వాత మనకి థర్స్డే రోజు కొంత జిఎస్టీ అనౌన్స్మెంట్ వల్ల హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఫ్రైడే రోజు కూడా ఆ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయిందనమాట. ఓవరాల్గా లాస్ట్ వీక్లో ఈ విధంగా మార్కెట్స్ అనేవి మూవ్ అయ్యాయి. ప్రెజెంట్ మనం చూసినా సరే 24,750 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. మండే రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనకి 24,900 అలాగే 25,000 లెవెల్స్ నెక్స్ట్ వీక్ మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. మార్కెట్ ఈ రీజన్ పైన ఉన్నంత వరకు కూడా మనం ఈ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెసిస్టెన్సెస్ కింద. ఒకవేళ మార్కెట్ కనుక కొంత సెల్లింగ్ ప్రెజర్ వల్ల 24,750 పైన సస్టైన్ కాలేకపోతే కనుక ఈజీగా మార్కెట్స్ నెక్స్ట్ వీక్లో మనకి 24,500 లెవెల్స్ మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట, మండే కోసం అలాగే నెక్స్ట్ వీక్ అంతటి కోసం అనమాట. అలాగే ఈ వీడియోలో మనం జిఎస్టీ 2.0 జిఎస్టీస్ని రీసెంట్గా మనకి కొంత రెడ్యూస్ చేశారన్నమాట కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్కి. ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూస్తే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ అనమాట. ప్రీవియస్గా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్కి 18% జిఎస్టీ ఉండేదన్నమాట. అది రెడ్యూస్ చేస్తూ 0 చేశారు. దానివల్ల బెనిఫిట్ పొందే స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక హెచ్డిఎఫ్సి లైఫ్ అలాగే ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అనమాట. ఈ స్టాక్స్ బెనిఫిట్ పొందుతాయి. మీరు ప్రజెంట్ షార్ట్ టర్మ్ వ్యూ చూడకుండా ఎప్పుడు మనకి బెనిఫిట్ పొందుతాయి అంటే నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళ రెవెన్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా కొంత బాగా మెరుగుపడతాయి అనమాట. ఆటోమేటిక్గా మనకి స్టాక్స్లో మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. 6 months నుంచి 1 year వ్యూ ఉంటే కనుక జిఎస్టీస్ ఇంపాక్ట్ అనేది మీకు అప్పుడు కనిపిస్తుంది గైస్. ప్రజెంట్ అయితే కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయి పడిపోతున్నాయి స్టాక్స్ అయితే కనుక. బట్ 6 months 1 year వ్యూ ఉంటే కనుక ఈ జిఎస్టీ వల్ల ఇంపాక్ట్ ఉండి వాళ్ళ యొక్క రెవెన్యూస్ పిఎన్ఎల్ మీద ఇంపాక్ట్ ఉంది అప్పుడు మనకి ఈ స్టాక్స్లో మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ అనమాట. ఫస్ట్ స్టాక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్కి, ఎస్బీఐ లైఫ్ అలాగే సెకండ్ స్టాక్ తోడు వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అనమాట. ఈ త్రీట్లో మంచిది అనుకుంటే కనుక హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ లైఫ్ కానీ చూస్ చేసుకోవడం బెటర్ గైస్. ఇది మనకి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అలాగే ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించింది అనమాట. ఆల్మోస్ట్ 18% జిఎస్టీని 0% చేశారు గైస్. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ ఈఎంసీ కంపెనీస్ అనమాట, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ మనకి డిక్సాన్ టెక్నాలజీస్. ప్రెజెంట్ ట్రెండ్ ఓవరాల్ చూస్తే కనుక ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది. 17,000 లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా వెళ్తుందని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 18,000 లెవెల్ టెస్ట్ చేసి ఓవరాల్గా పాజిటివ్గానే మనకి కనిపిస్తుంది. డిక్సాన్ టెక్నాలజీస్ ఫస్ట్ వన్ అనమాట. ఎలక్ట్రానిక్స్కి ఆల్మోస్ట్ 28% జిఎస్టీ ఉండేది కాస్త మనకి ప్రజెంట్ 18% చేశారనమాట, రెడ్యూస్ చేశారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఎలక్ట్రానిక్ కంపెనీస్ కానీ కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 6 to 1 month 1 year వ్యూ మనం చూస్తే కనుక ఈ కంపెనీస్ ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సెకండ్ స్టాక్ మనకి ఎలక్ట్రానిక్స్ దాంట్లో హ్యావెల్స్ కూడా మంచి కంపెనీ అనమాట. అలాగే వోల్టాస్ కూడా మనకి మంచి కంపెనీ అనమాట. ఈ స్టాక్స్ మనకు కొంత ఫర్దర్గా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంటాయి గైస్. ఫర్దర్ 6 months నుంచి 1 year వ్యూలో అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనమాట. ఎఫ్ఎంసీజీ ప్రీవియస్గా మనకి జిఎస్టీ వచ్చేసరికి 12 to 18% జిఎస్టీ ఉండేది. ప్రజెంట్ అయితే కనుక మనకి 0 to 5% జిఎస్టీ కింద రెడ్యూస్ చేశారనమాట. చాలా బాగా రెడ్యూస్ చేశారు. దాంట్లో మనకి ఎఫ్ఎంసీజీ అనగానే మనకి ఐటీసీ, ఇది డైవర్సిఫైడ్ కంపెనీ. ఐటీసీ ఓన్లీ ఎఫ్ఎంసీజీ కాకుండా మనకి ఏదైతే సిగరెట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఓవరాల్గా. ఐటీసీ కూడా మనకి ఐటీసీ హోటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఐటీసీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా మంచిదనమాట. లాంగ్ రన్ మంచి లెవెల్స్ దగ్గర కూడా ఉంది. అరౌండ్ 400 చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉందన్నమాట. అలాగే సెకండ్ స్టాక్ కోల్పాల్ అనమాట. రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. 2,200 లెవెల్స్ మంచి లెవెల్స్. ఆల్మోస్ట్ స్టాక్ చాలా హై లెవెల్స్ నుంచి మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ స్టాక్ మనకి 3,800 ఆ లెవెల్స్ దగ్గర నుంచి పడిపోయింది. స్లైట్ రివర్సల్ కూడా స్టాక్లో వచ్చిందనమాట. ఇది కూడా మనకి ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ మనకి చూస్తే కనుక నెక్స్ట్ సెక్టర్ చూస్తే కనుక మనకి
ఫెర్టిలైజర్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అనమాట. సో పిఐ ఇండస్ట్రీస్, సో ఫెర్టిలైజర్ సెక్టర్కి సంబంధించిన స్టాక్. ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో కొంత బాగా పడింది. సో స్లైట్గా పడుతుంది అనమాట, స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు. ఈవెన్ యూపీఎల్ కానివ్వండి, సో మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక లైక్ 6 months నుంచి 1 year వ్యూ ఈ స్టాక్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఫెర్టిలైజర్ సెక్టర్కి వచ్చేసరికి మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 12 to 18% జిఎస్టీ ఉండేది, కాస్త ఫెర్టిలైజర్ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి చూస్తే కనుక 12 to 18% జిఎస్టీని కాస్త ప్రజెంట్ 5% చేశారన్నమాట. చాలా బాగా రిడ్యూస్ చేశారు గైస్. సో ఇది మనకి ఏదైతే మనకి ఫెర్టిలైజర్ సెక్టర్కి సంబంధించిన అనమాట. అలాగే నెక్స్ట్ చూస్తే కనుక సో రెన్యూవబుల్ ఎనర్జీ లేదా గ్రీన్ ఎనర్జీ మనం చూస్తే కనుక టాటా పవర్ కంపెనీ. సో టాటా పవర్ కూడా ప్రజెంట్ మంచి లెవెల్స్ దగ్గర ఉంది. ప్రీవియస్గా కూడా మనం 340-350 లెవెల్స్ డిస్కస్ చేసాం. సో రెన్యూవబుల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12% ప్రీవియస్గా జిఎస్టీ ఉండేది కాస్త రెడ్యూస్ చేసి 5% చేశారన్నమాట. సో రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ కూడా కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో టాటా పవర్ కానివ్వండి, అలాగే మనకి అదాని గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, సో ఈ 2 స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈవెన్ కేపీ గ్రీన్ కానివ్వండి, ఓవరాల్గా ఆ స్టాక్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి సిమెంట్ సెక్టర్. సో సిమెంట్ సెక్టర్ ఏం చేస్తారంటే 28% జిఎస్టీని కాస్త 18%, అంటే ఆల్మోస్ట్ 10% రెడ్యూస్ చేశారన్నమాట జిఎస్టీని. సో దానివల్ల మనకి బెనిఫిట్ పొందే సిమెంట్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్, సో మార్కెట్ లీడర్, సో దీన్ని కూడా మనం పిక్ చేసుకోవచ్చు. అలాగే అంబుజా సిమెంట్ కానివ్వండి, ఏసీసీ కానివ్వండి, వీటిని కూడా మనం పిక్ చేసుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ సెక్టర్, ఆ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అనమాట. ఏవైతే జిఎస్టీస్ రెడ్యూస్ చేసి తర్వాత ఏ సెక్టార్స్కి రెడ్యూస్ చేసారో ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అనమాట ఇవి. సో ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఇవి మనకి 6 months నుంచి 1 year వ్యూలో మనకి నెక్స్ట్ అప్కమింగ్ 1 to 2 quarters రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఈ కంపెనీస్ యొక్క గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే పిక్ చేసుకోండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.